ఇవన్నీ ఇవి అంటే నాకు అర్థం కాదు, ఏం చెప్తున్నాడు, చూపిస్తాడు డయాగ్రామ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు. ఓకేనా అండి, కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది, అద్భుతం ఉంటుంది. అంటే ఎప్పుడు యాక్చువల్గా తనకు గోస్ట్ మౌనిక ఉంది, మా అమ్మాయి వేరే విషయం కానీ అది అంతే కదా, నువ్వే కదా చేస్తావు అంతా. సో మౌనిక అండ్ డ్రామా యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒకళ్ళైనట్టు చెప్తున్నా. సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు ఈరోజు ఇలా ఉంది అంటే. లవ్ యూ రామా, థ్యాంక్ యూ. అండ్ అండ్ నవీన్ గారు, రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారు, ఓకే ఓకే. రవి గారు థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఎప్పుడు చెప్పేదే, ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తామంటే ఎప్పుడు ఏది రంగస్థలం దగ్గర నుంచి, రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు, ఏం ఇమిడియట్గా అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జాము రీరైట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవడు ఫెయిల్ అవుతాడు చెప్పండి? సో నేను అంత గ్రేట్గా ఫీల్ అవ్వట్లా, బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా, మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా. ఈ సీన్ బాగాలేదంటే మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. ఒక సీన్ రీషూట్ చేసే సందర్భాలు 3-4 టైమ్స్, ఒక సీన్ 2-3 టైమ్స్ రీషూట్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఈ నెవర్ క్వశ్చన్. మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. సో నిజంగా డైరెక్టర్ ఫ్రీడమ్, అంత ఫ్రీడమ్ ఉంటే కనుక ఈవెన్ నా ఒక్కడికే కాదు, అయితే మీ సంస్థలో చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు. బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా, లేదా నా ఒక్కడికేనా? అంతే రవి గారు మీరు దాని. సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసేయచ్చు కాబట్టి అవకాశం ఇవ్వడమే. మీరు తెలియకుండా ఇట్స్ యువర్ గ్రేట్నెస్ అంతే. ఈ సక్సెస్ కేవలం మీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ డార్లింగ్, ర్యాండమ్గా చెప్పేసి నాకు కనిపిస్తే, ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే నాకు కనిపించట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా. నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది. అంటే నేనున్నాను అంటే నా పేరు, యాక్చువల్గా నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. బికాస్ నేను తను లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. ఐ థింక్ ఈ ముందు కూడా తీనేమో కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్, తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది. పుష్ప 2 సంబంధించి తను ఇచ్చే ఎనర్జీ ఉంది. ఫస్ట్ కథ చెప్పిన వెంటనే నేను బోస్ గారితో, దేవి గారితో స్పెండ్ చేయడం ఇష్టం. ఇద్దరు పుష్ప 2 కథ చెప్పగానే ఫస్ట్ చెప్పాను, అయిపోయింది కదా సినిమా అంటున్నారు. ఇంకో విషయం చెప్పాల్సి మీకు, పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేశాను నేను. ఎగ్జాగరేషన్ లేదు, తెలుసు దేవి తెలుసు, కథ విన్నాడు కాబట్టి, మొత్తం విన్నాడు కాబట్టి. ఇది పూర్తి కథలో మళ్ళీ సగమే రిలీజ్ చేశాను నేను. సో అనుకోకుండా అలా అయిపోతుంది. సీన్ రాసేటప్పుడు ఎక్స్టెన్స్ ఇచ్చి చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది. తెలుసండి, ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే డార్లింగ్ సెకండ్ హాఫ్ ఏంటంటే నో అయిపోయింది కదా, అయిపోయింది సినిమా, ఇంతే అంటున్నాడు దేవి. సో అంతేనా ముందు డార్లింగ్ నువ్వు కూడా అన్నావు, అది వేరే విషయం. వెరీ ఫస్ట్ నువ్వు కథ చెప్పినంటే, ఏ హీరోయినా కథ చెప్తే ముందు మొత్తం కథ చెప్పంటారు కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయినంటే ఇంకా వదిలేసే, అయిపోయింది కదా, వద్దు నీకు వెళ్ళిపో అన్నాడు. ఈ హై అలాగే ఉండే నాకు వెళ్ళిపోను అని తను. సో ఫస్ట్ నుంచి ఆ వైబ్స్ అంతనే ఉన్నాయి. అలాగే ఫస్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత కొన్ని సీన్లు దేవి చూపించాను. అప్పుడు చంద్రబోస్ గారు దేవి ఇచ్చిన ఎనర్జీ, ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాల, అసలు ఇంత ఉంది ఫేస్లో. నాకు అప్పుడే ఎంత ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు. వాళ్ళంతా అవునా నిజంగా అంత ఉందా అని. డార్లింగ్ ఇది చూడండి, సినిమా ఏమవుతుందో చూడండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పుడు అంత ఇట్స్ లైక్ యు ఆర్ మై ఎనర్జీ. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఇక సరే, నేను అంటే మెయిన్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్లోను అందరి డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఉన్నారు. నేను చెప్తా పోతే ఫీల్ అవుతారేమో కానీ ఇక సత్య కనిపిస్తున్నాడు. సత్య నీకు రంగస్థలం చెప్పాలనుకుంటున్నాను నేను గురించి. నేను పాపం నిద్రలేని రాత్రులన్నీ ఎన్ని గడుపుతావో 8 రూముల్లో కానీ నువ్వు, అర్థమైందా? అసలు ఎంత సిన్సియర్ అంటే నువ్వు ప్రతి దాన్ని, ప్రతి ఫ్రేమ్ని ఎక్కడికి పోకుండా. ఈ సినిమా సంబంధించి చూడండి, ఈ సినిమాలో చిన్న లీక్ ఒక్క కూడా లీక్ అవ్వాల. 8 రూమ్ నుంచి అన్ని సినిమాలకి ఎంతో కొంత లీక్ అవుతుంది. అంటే సత్య ఎంత దారుణం అంటే, సొంత ప్రొడ్యూసర్సే సత్య నియమించారు. వాళ్ళు సినిమా చూడడానికి వస్తే వాళ్ళు ఆఫ్ చేసి, సార్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నాకు ఫోన్ చేస్తాడు.
సార్ సిస్టమ్ ప్రాబ్లం సార్, డౌన్ ఉంది సార్, ఏదో సంథింగ్ ఇంకా పవర్ లేదు ఏదో చెప్తాడు. చెప్పి నాకు ఫోన్ చేస్తాడు, సార్ నవీన్ గారు రవి గారు వచ్చారు సార్ చూసారంటారా అని. చూపించుకుంటారా అని అంటే, లేదు ఇంకా నేను ఎయిటింగ్ ఇవ్వలేదు చేయలేదు అంటే, సార్ నేను పంపించేస్తాను సార్ అని వెళ్ళి ఏదో చెప్పి పంపించేశాడు ఒకసారి మిమ్మల్ని. సో మిమ్మల్ని కూడా పంపించేసాడు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంతైనా చెప్పాలి అసలు. చంద్రబాబు చెప్పారు సారీ, విష్ణుదేవ్ అసలు పేరు కూడా గుర్తురావట్లే, అలా ఉంది నాకైతే. మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ చెప్దాం. కెమెరా డిపార్ట్మెంట్ సూరి అండ్ రాము అండ్ స్పెషల్లీ ఫోకస్ పుల్లర్ కుమార్ ఉన్నాడా? కుమార్, సారీ కుమార్, నిజంగా ఎన్నిసార్లు యాక్షన్ కట్ అంటే నీ ఫోకస్ అందులోకి అనమార్ఫిక్ లెన్సెస్ ఇవి అసలు చాలా ఇలా అంటే మిస్ అయిపోద్ది అనమాట. సో ఎంత జాగ్రత్తగా అంటే వాళ్ళకి ఎంత గుండెల రైలు పెరుగుతూ ఉంటాయి, ఎవరో తిట్టడానికి ట్రై చేస్తుంటారు అవుతుందా లేదా అని చెప్పి. కానీ అమేజింగ్. కూబా లాంటోడు, కూబా సాధారణ ఎవరిని పొగొడ్డు, కూబా చెప్పి ఈ స్టాప్ రాచ్ అన్నాడంటే ఇంక నువ్వు అదిరిపోయావు అంతే పోను. అండ్ సూరి, థ్యాంక్ యూ సూరి, ఎప్పుడెప్పుడు సపోర్ట్ చేసినందుకు, కూబాకి నాకు మధ్య గొడవలు రాకుండా చూసినందుకు, జాగ్రత్తగా మేనేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రమేష్, జిమి రమేష్ రా రమేష్, థ్యాంక్ యూ రమేష్. బికాస్ నాకు తెలుసు ఆ జిమ్మి టీం అంతా కూడా ఎంత టెన్షన్ ఉంటుందో. బికాస్ ఫ్రేమ్ అటు మిస్ అయినా అందరం తిడుతుంటాం, మిస్ అయింది అంటాం, పర్ఫార్మెన్స్ మళ్ళీ ఆర్టిస్ట్ అయితే మళ్ళీ పర్ఫామ్ చేయించాలని. సో ఒక్కొక్క టీం కంటిన్యూస్గా ఎంత హార్డ్ వర్క్ అంటే ఎంత చెప్పినా సరిపోదు. అండ్ దేవా, హౌ ఇస్ యువర్ హెల్త్? బాగుందా? చెవలో వచ్చి షో చేసావు, ముందు నుంచి చేసావు నువ్వు. దేవా ఆర్యా నుంచి తెలుసు యాక్చువల్గా, ఆర్యా నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నాడు దేవా. బికాజ్ రత్నవేల్ గారి మధ్యలో వేరే సినిమా క్లాష్ ఉండడం వల్ల తను ఆల్మోస్ట్ 20-25% ఆర్యా చేశాడు తను. అక్కడి నుంచి నాకు ఫ్రెండ్ యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇప్పటికీ ఈ సినిమా జరుగుతున్నప్పుడు తెలుగు తను పోలెండ్ ఫోటోగ్రాఫర్ కదా అని తనకు సపోర్ట్ తీసుకొచ్చాను నేను, నాకు సపోర్ట్ ఉంటారని. థ్యాంక్ యూ దేవా, లవ్ యూ. అండ్ ప్రకాష్ నుంచి మనం మాట్లాడలేదు కదా మనం, చెప్పానా? చెప్పలేదు అయితే ఓకే. ప్రకాష్ ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఫస్ట్ ఎయిడ్ అయిపోయాడు తను. సో బికాస్ నా ముందే షార్ట్ మొత్తం కంపోజ్ చేయడం, అందరిని ఆర్టిస్టులు పెట్టేసేయడం. నేను పుష్ప 1లో ఒక షార్ట్ చూశాను సడన్గా, నేను షూట్ చేస్తూ పక్కెళ్ళి ప్రకాష్ తీసుకురామని చెప్పాను. కెమెరా పంపించి చాలా బాగా తీసుకొచ్చాడు. ఎవరు వేసారు ఏదన్నా? ప్రకాష్ వేసాడంటే ఆగ్రాను అయితే అని. అక్కడ ప్రకాష్ డైరెక్షన్ బట్ అయిపోయింది. ఐ థింక్ నువ్వు ఫిక్స్ అయిపోమ్మా, నెక్స్ట్ కూడా నువ్వు డైరెక్షన్ పట్టమంటే. లవ్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ. అండ్ జగదీష్, లాస్ట్ టైం చెప్పలేదు జగదీష్ గురించి. జగదీష్ థ్యాంక్ యూ రా. ఇద్దరు జగదీష్ ఉన్నారు. యాక్చువల్ నిన్నే పిలిచాను రా, వాళ్ళు లేచాడు. జగదీష్, యాక్చువల్గా బోట్ ఎపిసోడ్ అట్లా వచ్చిందంటే కారణం నువ్వే. బికాజ్ నేను లాస్ట్ మినిట్లో అంత టెన్షన్ అయిపోతున్నాను. యూ మేనేజ్ ఎవ్రీథింగ్, వెరీ గుడ్ జాబ్, సీరియస్గా లవ్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. అండ్ జగదీష్ థ్యాంక్ యూ రా, నిజంగా నువ్వన్నీ లైక్ ఎంత జర్నీ మనకు, ఆల్మోస్ట్ 5 years జర్నీ, చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్న క్యారెక్టర్ని. ఇప్పుడు నిజంగా నువ్వు లేకపోతే ఊహించలేని సినిమా నేను బన్నీ గారి పక్కన నువ్వు లేకపోతే నేను ఊహించలేను. ఇప్పుడు వేరే ఒక బికాస్ ఫిల్టర్ అయి వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు కాకుండా వేరే అయితే ఊహించలేను నేను అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, మీ థ్యాంక్స్ కాదు సారీ చెప్పాలి. అవినాష్, బికాస్ ఎంత టెన్షన్ అంటే చివరిలో ఎంత సీజీ వర్క్ అంటే అసలు ఎంత అబ్బా అసలు మీ కష్టానికి. బట్ బిగినింగ్ పోర్ట్ ఫైట్ చూసినప్పుడు నేను అమేజ్ అయిపోయింది, ఎందుకంటే బికాస్ మనం చిన్న సెట్ వేసాం, చిన్న ర్యాంప్ వేసాం, దాని మీద షూట్ చేసాం. మీ యాక్షన్స్ అవన్నీ కూడా వెరీ రియల్. థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ కమల్ సార్. అండ్ గణేష్ మాస్టర్, ప్రేమ్ లేడ్ యాక్చువల్గా గణేష్, థ్యాంక్ యూ గణేష్. నేనే పరిచయం చేశాను నేను, నేనే, అదిగో చూడు, ఈజ్ మై ప్రోడక్ట్. జగడంగి గణేష్, థ్యాంక్ యూ గణేష్, ఎందుకంటే కరెక్ట్గా మధ్యలో వచ్చి ఇలా కావాలనుకున్నప్పుడు వెంటనే తీసుకొచ్చి చేసావు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ మనం చెప్పేసాం కదా, సుబ్బు, ఇలాగే మర్చిపోతున్నా. సుబ్బు, చాలా నీకు టెన్షన్ ఇచ్చేస్తుంటాను నేను, హార్ట్ అటాక్ కూడా ఇచ్చుంటాను నీకు కదా చాలాసార్లు. ఎప్పుడు ఈ ప్రాపర్టీస్ అని లాస్ట్ మినిట్లో డిసైడ్ అవుతాయి పాపం, ఎప్పుడు మార్నింగ్ సెటర్ రాగానే డిసైడ్ అవుతాయి పాపం, పరిగెడతారు.
థ్యాంక్ యూ సుబ్బు, సీరియస్గా. అయినా ఎప్పుడు పాప నవ్వుతూ వచ్చి, అంటే అస్సలు ఇంత శ్రమ కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఏది ఎప్పుడు నా లేటే కానీ, ఈ సినిమా సమయం నా లేటే కానీ, అసలు ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక్కసారి ఇప్పుడు లేట్ లేదు. దే మేనేజ్ వెరీ వెల్. ఐ నో లాంగ్ జర్నీ. థ్యాంక్ యూ సుబ్బు, లవ్ యూ సీరియస్గా. ఇప్పుడు చెప్పలేకపోయాను నీ గురించి. థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరున్నారు? అనురాగ్, దొరికితే చెప్పేస్తున్నా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అనురాగ్. అసలు పాట్నాలో అంటే పాట్నా పెట్టడం దగ్గర నుంచి, షో పెట్టడం దగ్గర నుంచి, నువ్వు బన్నీ అతని ఆరా ఏంటి, అసలు ముందు ఎట్లా ఉంది, ఇండియా అంతా ఎలా ఉంది క్రేజ్ అని యూ జస్ట్ ఫస్ట్ గెస్ట్ చేసింది అంత బాగా నువ్వే. అండ్ జ్యోతిబాబు గారు ఫ్రమ్ రంగస్థలం. జ్యోతిబాబు గారు, నేను ఆయన సినిమాలు ఉండాలనుకుంటా. రంగస్థలం నుంచి కూడా ఏదో విధంగా కొన్ని పుష్పలో మిస్ అయింది. పుష్ప 2లో అడగగానే, సార్ ఈ సినిమాలో ఉండదు, మీకు పార్ట్ 3లో ఉంటుంది అని చెప్పగానే ఆయన వచ్చి యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. నాకు అర్థమైపోయింది, నా పెట్రోల్ అయిపోతుంది, చెప్పకపోతే అనుకోకండి. అండ్ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్. లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇద్దరి మధ్య ఒక రెసిడెన్స్ ఉంటుంది. అదే మళ్ళీ చెప్తాను కాదు, నాకు తెలుసు నువ్వు ఆ రోజు ఎందుకు కాపాడావో, పైకి లేపావో. అంటే ఒక సీన్ వచ్చింది అంటే ఆ సీన్కి ఒక రెసిడెన్స్ ఉంటుంది నీ రెస్పాన్స్ని బట్టి. ఒక ఫస్ట్ నాకు సీన్ మాకు పెద్ద క్లారిటీ ఉండదు. నీకు చెప్తున్నప్పుడు నా మొత్తం కంప్లీట్ అయిపోతుంది సీన్. ఇది నీ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. అరే ఇది భలే ఉంది, నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్, నీ ఫేస్ చూసి నాకు మొత్తం సీన్ వచ్చేసి, నీకు సీన్ చెప్తున్నప్పుడు చాలా పోజు కొడతాను నేను. ఇలా చెప్తా. బికాస్ ఇట్స్ లైక్ నన్ను ఇలా ట్రీట్ చేస్తాను. నాది ఒక అద్భుతంగా ట్రీట్ చేస్తావు. ఎప్పుడు నువ్వు కేవలం నువ్వు నాకు అద్భుతంగా ట్రీట్ చేయడం వల్లే నీకు ఐఎమ్ సారీ, నేను అద్భుతమైన మాట నేను అనుకున్నందుకు సారీ, మీరు ఎక్కువ తీసుకోకండి. బికాస్ ఎప్పుడు ఇలా చూస్తాడు నన్ను, అసలు అంటే నేను పెద్ద క్రియేటర్ అన్నట్టు అదన్నట్టు బీభత్సనట్టు చూస్తాడు. సో హీ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దగ్గరికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది తెలుసా నీకు? పుష్ప నేను దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, నేను ఈ ప్రపంచంలో నేను ఒక అద్భుతం, వీడు గొప్ప క్రియేటరు, వీడు కళ్ళు మూసుకుంటే సీన్ చెప్పేయగలడు, ఏదైనా రాయగలడు అని ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతారో ఆలోచించాను. ఉన్నాడు ఒకడు, డైరెక్ట్గా దగ్గరికి వచ్చాను. నువ్వు నమ్ముతావా? బికాజ్ ఫ్రాంక్గా ఎవరు తప్పు లేదు, అందరూ ఏదో అనుకుంటారు కానీ ఎవరు తప్పు లేదు. కానీ నా దగ్గర సరిగా కదలేదు ఆ టైంకి. హట్టు నేను చెప్తే ఒకళ్ళు నమ్మాలి, వీడు చేయగలడని. సో చెప్తే చేద్దామన్నావు. దిస్ లైక్ బిలీవ్ మీ అంతే. అంటే వీడు కష్టపడతాడు, నెక్స్ట్ రాయగలడు అని బిలీవ్ మీ అంతే. అలాగే ప్రతి సీను కొంచెం ఉన్నది నీ దగ్గరికి వచ్చేసరికి ఇలా అయిపోద్ది. నీతో చెప్తున్నప్పుడు నాకు చెప్తాం కదా, నేను కూర్చునే తీరు, అది స్టైల్, అది నువ్వు స్టైలిష్ స్టార్, నీ దగ్గర నేను స్టైలిష్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఈ అద్భుతానికి అంటే అద్భుతాన్ని కాదు, ఇట్స్ లైక్ ఈ సక్సెస్ కారణం మాత్రం ఈ క్రెడిట్ అంతా నీకే ఎందుకు ఇచ్చేస్తాను అంటే, యూ ఇన్స్పైర్ అస్ ఆల్ డెఫినెట్గా. ఈ మొత్తం అయితే ఈ సినిమా చదువుతానని చెప్పాను, నీకే పేరు వస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా అని ప్రతి సీన్ ముందు చెప్పామండి. నువ్వు అలా అంటున్నావు, ఏం కాదు, చూడు నీకే వస్తుంది, నువ్వు అలా పెడుతున్నావు, షార్ట్ పెడుతున్నావు అక్కడ ఈ సీను కానీ లేదు, చూడు మామూలుగా ఉండదు నీ పర్ఫార్మెన్స్ అంటే. ఎప్పుడు తను అంటే లోపల తను తెలిసేమో కానీ ఇట్స్ లైక్ ఈరోజు సినిమా రిలీజ్ ముందు 2 days ముందు కూడా నీ షోకేస్ అబ్బా, ఇది నీ షోరీలు అబ్బా అంటే నో అంటుండేవాడు. సో అలాంటిది ఈ రోజున నాకు నేను మా కాలనీలో ఎక్కువ తిరగను కానీ ఒకసారి బయటకు వస్తే ఒక ఇద్దరు వచ్చారు. అంటే 60 years, ఒక ఆయన 55, ఒక ఆయన 60 years, ఇద్దరు వచ్చారు. వచ్చి పుష్ప 2 చూసామంటే చాలా బాగుంది, బన్నీ పర్ఫామ్ అంటే అల్లు అర్జున్ గారు లైక్ పర్ఫామ్ లైక్ ఎనీథింగ్ అన్నాడు. అంటే ఆ ఏజ్లో ఏమండి నాకు ఒక ఆయన అన్నారు, అంటే మాట చెప్పకూడదు, మీరు వేరే తీసుకోవద్దు, అంటే ఈజ్ లైక్ ఎస్వి రంగారావు గారండి అన్నాడు. అంటే అంటే నాకు ఎస్వి రంగారావు గుర్తొచ్చారండి, బికాస్ ఆయన పర్ఫార్మర్ మళ్ళీ దొరికాడు అనిపించాడు అన్నారు. ఇది మీరు ట్రోల్ చేయొద్దు, ఇంకో మాట చెప్తా. పక్కన ఇంకో మాట అన్నాడు, ఎస్వి రంగారావు డ్యాన్స్ ఫైట్ చేయరు కదండి అన్నాడు. సారీ, వాళ్ళన్న మాటలు చెప్తున్నాను, మీరు మరో తీసుకోవద్దు దీన్ని. అంటే ఒక పరిపూర్ణమైన హీరో, ఒక పరిపూర్ణ
హీ కెన్ డ్యాన్స్, హీ కెన్ ఫైట్, హీ కెన్ క్రై, హీ కెన్ లాఫ్. అంటే ఎన్ని చెప్పండి. అయితే వాట్ నాట్ ఇంకే చెప్పండి, ఏం లేదు చెప్పండి. ఒకటి అది 20 టెక్స్ అయినా 21 టెక్స్ అయినా నేను అడగక్కర్లా. తను నా ఫేస్లో స్మైల్ చూసేవారు చేస్తుంటాడు. అంత పెద్ద హీరో అంత కష్టపడక్కర్లా. ఇది బాగుందని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఒకసారి ఇది బాగుందని వెళ్ళిపోవడమే లేదు. నా ఫేస్లో స్మైల్ వచ్చే వరకు, స్మైల్ అంటే స్మైల్ రావడం అని చూడక్కర్లా, తను తెలిసిపోద్ది. పక్కలు చెప్తాడు, చూడు ఇది సుకు ఓకే అంటాడు, చూడు టేక్ అని ఇలా చెప్తాడు. అలాగనే డార్లింగ్ అంటాను నేను, చెప్పానా అంటాడు. సో అంత మా ఇద్దరికి అంత సింక్ ఉంటుంది. బికాజ్ హీ నోస్ హీ అచీవ్డ్ అని. అంటే ప్రతి సీన్ కూడా నేను ఎక్కడ ఏ స్టేట్లో ఏ హైట్లో ఉండాలనుకుంటానో డెఫినెట్గా అచీవ్ చేసి ఆ సీన్ అక్కడ కంప్లీట్ చేసి ప్రతి సీన్ వెళ్ళెడతాను. ఈవెన్ అది పుష్ప 1 అవ్వచ్చు, పుష్ప 2 అవ్వచ్చు, స్పెషల్లీ పుష్ప 2. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. నౌ యు ఆర్ లైక్ ఐ నో. మర్చిపోవద్దు, ఓకే, మమ్మల్ని, నన్ను, దేవిని, గణేష్ మాస్టర్ని, అది మర్చిపోవద్దు. అండ్ లైట్ బాయ్స్, లైట్ మ్యాన్. ఇప్పుడు మన ఒకసారి మన లైట్ తను వెంకట్ ఎక్కడ పరిగెడుతున్నాడు వెంకట్. లవ్ యూ వెంకట్. నీ గురించి చెప్పబోతే తప్పవద్దు, మీరు పరిగెడుతున్నాడు వెంకట్. సూర్యుని చెప్పపోయినా అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పెడతారు మీరు లైట్స్, ఎందుకోసం పరిగెడుతుంటారో మాకు ఇచ్చే టెన్షన్కి థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ నాయుడు, గింబెల్ నాయుడు, థ్యాంక్ యూ నాయుడు. బికాస్ కొన్నిసార్లు మనం ఒక షార్ట్ చెప్తాం కానీ దాన్ని ఇంప్రూవైజ్ చేసి కూడా ఆపరేటర్స్ చాలా ఈజీగా మూవ్ అయిపోతారు. నాయుడు అయితే నేను ఒక షార్ట్ చెప్పిన వెంటనే దాన్ని ఈజీగా ఇంప్రూవైజ్ చేసేస్తాడు, దాన్ని సింక్ చేసేస్తాడు. సో అలాంటి టెక్నీషియన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ కాస్ట్యూమ్ సీను, థ్యాంక్ యూ సీను. నిన్న కూడా సీను, థ్యాంక్ యూ సీను.